మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో రైతులకు 450 యూరియా బస్తాలు గ్రామానికి రావడం జరిగింది. దీంతో నిర్వాహకులు 370 సంచులకి టోకెన్లు అందించారని, మిగతా 100 బస్తాలకు అందించలేదని రైతులు రోడ్డుపై బైఠాయించి గణపతి పప్ప మోరియా, కావాలయ్య యూరియా అంటూ నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గ్రామానికి 450 యూరియా బస్తాలు వస్తే రైతులకు 370 బస్తాలు పంచారని, మిగతా 100 బస్తాలు ఏమైనాయని రైతులు అధికారులను నిలదీశామన్నారు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని చెప్పుకోవడం సిగ్గుచేటని, రైతులకు అందించాల్సినటువంటి యూరియాను రైతులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు సంజీవులు, ప్రణయ్, సుదర్శనం, బాబు, రాజు తదితరులు ఉన్నారు. గ్రామానికి 450 యూరియా సంచులు పంపకానికి రావడం జరిగింది ఈరోజు. కానీ ఇక్కడ రైతులకు అందినే మాత్రం 360 సంచులు, 65 సంచులు మాత్రమే. ఇంకా మిగతా సంచులు ఎక్కడ పోయినాయని చెప్పి మేము ఇక్కడ డైరెక్టర్ వాళ్ళని ఇట్లా అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కానీ ఇక్కడ మాకు టోకెన్లు ఇచ్చినవి మాత్రము 450 టోకెన్లు ఇవ్వడం జరిగింది. కానీ మిగతా సంచులు ఎక్కడ పోయినాయని అడిగితే ఎవరు సమాధానం చెప్పకుండా ఎక్కడ అధికారులు అక్కడ వెళ్ళిపోయినారు. ఎంఆర్ఓ కానీ ఏఓ కానీ ఎవరు వచ్చినా కానీ ఎలాంటి సమాధానం చెప్పలే. మేము పంపిస్తాం అనుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మాకు తొందరగా యూరియా సంచులు అనేది మా గ్రామానికి పంపించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మా గ్రామస్తులం ఇట్లా అందరం కలిసి మేము విన్నపం చేస్తున్నాం రైతులం ఇట్లా.